హలో ఆల్, వెల్కమ్ టు ప్రశ్నాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఉగ్గు ప్రిపరేషన్ అనమాట. బేబీస్కి జనరల్గా 6 months దాటిన తర్వాత మనం సాలిడ్ స్టార్ట్ చేస్తాం కదా. బయట దొరికే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్తో ప్రిజర్వేటివ్స్తో ఉన్న ఫుడ్స్ పెట్టడం కన్నా మనం ఇంట్లోనే ఇలా ఉగ్గు ప్రిపేర్ చేసుకొని పెట్టడం వల్ల బేబీస్ చాలా యాక్టివ్గా అండ్ హెల్తీగా గ్రో అవుతారండి. ఈ వీడియోలో నేను ఏమేమి యూజ్ చేశాను, ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేశాను అని చెప్పి డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చండి. మనం 1 or 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఎంతైనా తీసుకోవచ్చు. నేను ఒక 8 glasses బియ్యం అనమాట, బీపీటీల్ బియ్యమే తీసుకున్నాను. 8 glasses బియ్యానికి 3/4 పెసరపప్పు, 3/4 కప్ కందిపప్పు, 3/4 కప్ రాగులు. బియ్యం క్వాంటిటీ కన్నా పప్పుల క్వాంటిటీ చాలా తక్కువగా ఉంటే చాలా బెటర్ అనమాట. బేబీస్కి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇవి అన్నీ నానపెట్టి నీట్గా కడిగి నానపెట్టి ఇలా ఒక డ్రై క్లాత్ మీద, కాటన్ క్లాత్ కానీ డ్రై క్లాత్స్ కానీ మ్యాట్స్ మీద కానీ చక్కగా ఆరపెట్టాలన్నమాట. కొద్ది కూడా తడి లేకుండా ఆరితే ఏంటంటే మనం పౌడర్ చేసుకున్నప్పుడు అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఫ్రైయింగ్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి లో హీట్లో ప్రతి పప్పులు విడివిడిగా వేపుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలర్ చేంజ్ అయితే చాలు. లో హీట్లోనే పెట్టండి, దగ్గరుండి వేపుకోండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అడిషనల్గా నేను 3/4 కప్ బాదం పప్పు, 3/4 కప్ జీడిపప్పు కూడా తీసుకున్నాను. అండ్ రాగులు, జీడిపప్పు, బాదం వచ్చేసి వేపాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో పప్పులు, బియ్యం నేను చక్కగా వేపుకొని స్లోగా పెట్టాను. అండ్ ఇప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్లో ఫస్ట్ వచ్చేసి జీడిపప్పు, బాదం విడిగా గ్రైండ్ చేయండి. ఎందుకంటే మీరు పప్పులతో గ్రైండ్ చేస్తే అవి పలుకులుగా ఉండిపోయి మనం కుక్ చేసేటప్పుడు ఉండలు చుట్టేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు విడిగా గ్రైండ్ చేసుకొని పౌడర్లో కలిపేసేయండి. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి. ఏంటి అంటే జీలకర్ర, వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము కొద్దిగా వేపేసి అవి కూడా మిక్సీ పట్టేసేయండి. నేను అది మిస్ చేసేసాను. సో ఇందులో చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్ చేసుకుంటే చాలా డేస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ సూన్.